Good morning, students. Today onwards I want to explain you maths classes, and I will explain you also. I am Pranati from 6th standard Telangana state. I will explain you maths sums each and every lesson one time. It's only 6th class because I have only 6th class textbook. I am 6th class. So let me start. If you cannot see also, you can immediately tell me. Exercise 1.1, first bit. In every bit I will tell one sum. You can do other more sums. Question Seema, 15,432. First, what is the question first? Right, which is the greatest and smallest? Easy ma, from small we are learning this, small. So tell me in that which is, you have to see last three digits. See, for first one 32. What is the first one number? 32 there. I didn't wrote, okay. 32. Next one 92. Next one 70. Next one 24. So if you see which is the greatest number at all of this, so last number is greatest. Greatest number, smallest number. See, last one is the greatest number. Number is 15524. What is the number? 15524. Remember ma, small number and big number. Next, which is the smallest number among that all? 32 or 92 or 70 or 32. Am I right? Is it 32 ma? Or can you tell me smallest number? It is 70. 3 digits also you can see, because see at the sum at the third one, means not third one, in that only third one, 15370. That is the smallest. 15370. Greatest number and smallest number. Greatest numbers means anytime remember ma, big numbers ante pedda numbers ni large numbers antaru or great numbers antaru. చిన్న numbers ఏమో small numbers అంటారు. ఓకేనా? సో నీకు అర్థమైందో లేదో నేను తర్వాత ఒక వీడియో పెడతాను. టెస్ట్ లాగా లెసన్ అయిపోయాక ఒకసారి రేపు ఒక వీడియో పెడతాను. సో అది చూడండి మీరు. సెకండ్ వన్ చూడండి. సెకండ్ బిట్, ఐ మీన్ ఇన్ దట్ ఆ ఎక్సర్సైజ్లో సెకండ్ బిట్. సెకండ్ వన్, ఫస్ట్ వన్. సెకండ్ బిట్ ఫస్ట్ వన్, సారీ సెకండ్ బిట్ ఫస్ట్ వన్ మా. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్ద. అసెండింగ్ ఆర్డర్ అంటే సపోజ్ 72, 84, 59. వీటిల్లో చిన్నదేది? ఇది కదా. ఫస్ట్ అప్పుడు 59, నెక్స్ట్ చిన్నది 72, 84. అంతే, చిన్న నుండి పెద్ద. ఇది చాలా ఈజీ మా. ఇది జస్ట్ నీకు ఎగ్జాంపుల్గా నేను ఇది చెప్పాను. యాక్చువల్లీ వచ్చేసి ఒక్క నిమిషం చెప్తాను. 375 నంబర్స్ చూసుకోండి. ఫస్ట్ది అన్నిటికన్నా చిన్నది ఏముంది అక్కడ? 375 1475
15,951 47,000 4,713 ఏది చెప్పండి 375 కదా. నెక్స్ట్ 1475 మా ఇది మీరు ఎగ్జామ్స్ టైంలో కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. నెక్స్ట్ చూడు 4713 కదా, 4713 15951 15951 కనిపిపోతే చెప్పండి మా. సో అర్థమైందా? స్మాలర్ అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలర్. అర్థమైందిగా అసెండింగ్ ఆర్డర్ అంటే. సో నేను ఇప్పుడు ఇది చెరిపేస్తున్నా గైస్. అర్థమైందో లేదో మీరు చెప్పండి నిజంగానే. నా టిక్కర్ డెస్టర్ కొంటాను నేను ఎప్పుడో రేపు ఎల్లుండు. ఇక్కడ ఇంకా ఉందను. సారీ ఐఎమ్ వెరీ సారీ గైస్. థర్డ్ బిట్ వచ్చేసి రైట్ ఎ నెంబర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ చూసాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్న, లార్జ్ టు బిగ్. లార్జ్ నా హ్యాండ్ రైటింగ్ మీకు అర్థం కాపోయి ఉండొచ్చు. ఐఎమ్ వెరీ సారీ. సో అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఆగండి మీకు. ఎగ్జాంపుల్ వచ్చేసి 25 55 65 వీటిల్లో పెద్ద నుండి చిన్న రాయమన్నారు అనుకోండి. ఫస్ట్ 65 వస్తుంది, నెక్స్ట్ 55, నెక్స్ట్ 25. ఇది డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్న అంటారు. అర్థమైందా? అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి, ఏం మొహమాటం లేదు. నేను ఫస్ట్ టైం చెప్తున్నా, పర్లేదు. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఇచ్చారు? 1876, 89,715, 45,321, 89,256. ఫస్ట్ ఏమొచ్చింది 8. చూడండి థర్డ్ బిట్. నేను ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్కసారి చెప్తున్నా, ఓకేనా? ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఎక్సర్సైజ్ వచ్చింది. సో మీరు ఈరోజు ఈ వీడియో మీకు ఫోన్ ఎక్కువ చూడకూడదు కాబట్టి చెప్తున్నా. ఈరోజు ఈ ఎక్సర్సైజ్, రేపు ఈ ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఈ లోపల పెట్టండి. ఇది థర్డ్ వన్, సారీ ఫస్ట్ వన్. ఏంటిది ఫస్ట్ వచ్చేది 89,715. ఎందుకంటే ఇప్పుడే చెప్పా లార్జ్ నుండి బిగ్ అని, పెద్ద నుండి చిన్న కాబట్టి ఫస్ట్ ఇదే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 89254, 89254. నెక్స్ట్ 45321, 45321. మీకు నేను ఇంట్రడక్షన్ వీడియో పెడతాను, ఎప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను అది తీసి పెడతాను. అండ్ లాస్ట్కి మిగిలింది ఏంటి 1876. అర్థమైంది కదా? ఈ విధంగా పెద్ద నుండి చిన్న. అర్థమైందా? మీకు అర్థం కాకపోతే చెప్పండి ప్లీజ్. రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
నెక్స్ట్ ఫోర్త్ బిట్లో ఫస్ట్ వన్. ఫోర్త్ వన్ చాలా ఈజీ నాన్న, చూడండి. లెస్ దెన్ గ్రేటర్ దెన్ అంటే ఇది. ఇలా ఉందనుకో, ఏం లేదు, లెస్ దెన్ గ్రేటర్ దెన్. రిమెంబర్, ఇప్పుడు 60 ఈ రెండిట్లో ఏది పెద్దది? ఈ రెండిట్లో పెద్దది ఏది అని ఇచ్చారనుకో ఇది. ఒకవేళ ఇక్కడ ఇంకో 2 zeros యాడ్ అయ్యాయి, అప్పుడు ఏది పెద్దది? ఇది. అంటే ఇటు పెద్దగా ఉంటే ఇట్లా పెట్టాలి, ఇటు పెద్దగా ఉంటే ఇట్లా పెట్టాలి. అర్థమైందా? బిగ్ నెంబర్ అంటారు దీన్ని. బిగ్ నెంబర్ మీరు బిగ్ నెంబర్కి క్రోకోనైట్ మౌత్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఏం ఇచ్చారు? 3854 ఆర్ 15,200. 15,200 కదా పెద్దది. అప్పుడు ఎట్లా చేయాలి అంటే మీకు నంబర్ రాసి చూపించాలి. బిట్ ఈ రెండిట్లో ఇది పెద్దది కాబట్టి ఇట్లా ఇటు ఓపెన్ అవ్వాలి. అర్థమైందా? నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి. రైట్, అర్థం కాకపోతే అడగండి నాన్న, ఏం కాదు. నాకు చాలా ఇష్టం ఇది చెప్తామంటే. సో ఫిఫ్త్ బిట్ చూడండి. ఫిఫ్త్ బిట్ ఏంటిది? రైట్ నా నంబర్ నేమ్. రైట్ ద నంబర్ ఇన్ నేమ్ వర్డ్స్ అంటే నేమ్ తెలుసు కదా మనం చిన్నప్పటి నుండి. సెకండ్ బిట్ ఫస్ట్ వన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని ఇచ్చాడు? 200,250 అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం రాస్తాం? ఫస్ట్ మీకు ప్లేస్ వాల్యూస్ వన్స్, ఇది వన్స్, టెన్స్, 100, 1000, 10,000 అని పెట్టుకోవాలి. అప్పుడు 20,000. $50 and 50 and 50 FIFTY 50 అంతే. అర్థమైందా? ఏం లేదు, నంబర్ లైన్ చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం. ఇది కామన్ లెసన్ ఇది, అందుకే నోయింగ్ అవర్ నంబర్స్ అని పెట్టారు. సో దీంట్లో నేను మీకు ఫోర్త్ వన్ చెప్తున్నా. 30301. ఓకేనా? ఐఎమ్ వెరీ సారీ, ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాస్తారంటే 30 1s 10s 100s 1000s 10,000s. అప్పుడు 10,000కి రెండు కలిపి రాయాలి మనం 30 అని. 30 స్పెల్లింగ్ అంటే ఎక్స్క్యూజ్ మీ, THIRTY 30,000 THOUSAND 1000. 30,300 THRTE 300. నెక్స్ట్ లాస్ట్ మధ్యలో ఏం లేదు కాబట్టి వదిలేయచ్చు టెన్స్లో. అప్పుడు ఓన్లీ జస్ట్ 1 అంతే. సింపుల్ కదా. నెక్స్ట్ బిట్ అర్థం కాకపోతే అడగండి, నేను అన్నీ అయిపోయాక చెప్తున్నా. ప్లీజ్ ఏ బిట్ అర్థం కాకపోయినా అడగండి, చెప్తా. సిక్స్త్ వన్ చూడండి బిట్. ఇది కూడా ఇంతే, కానీ ఇది వాళ్ళు నంబర్ నేమ్ ఇచ్చారు, మనం రాయాలి. అంటే చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం కదా. 1 అని ఇస్తే మనం 1, 2 అని ఇస్తే 2, 3 అని ఇస్తే 3 అని.
అదే ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు 40,270 40,270 అంట. అప్పుడు ఎలా రాయాలి? ఫస్ట్ వన్ 40,000 కామా 200 కామా 70 అంతే. ఓకే, అర్థమైందా? ఈ 8th బిట్ నేను మీకు మొత్తం చెప్తానులే. నెక్స్ట్ 7th from 4-digit numbers which is the largest and smallest number. గ్రేటెస్ట్ నెంబర్ మళ్ళీ వచ్చింది. ఇదిగోండి గ్రేట్ నెంబర్, స్మాల్ నెంబర్. ఇదిగోండి ఇప్పుడు గ్రేట్ నెంబర్ ఏంటిది? 7430 7430. ఇప్పుడు ఇక్కడ ఎలా రాస్తాం? స్మాల్ నెంబర్లో 0347 అని రాయకూడదు కదా, ఎందుకంటే ఈ 0కి వాల్యూ లేదు. సో అందుకే రాదు. సో అప్పుడేం చేయాలంటే మనం ఈ 0 పక్కనేముంది 3, ఈ 3ని తెచ్చుకొని 0ని పెట్టుకోవాలి. 47 అంతే. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏం లేదు డిఫరెన్స్. ఇక్కడ 3 ఉండేది ఇక్కడికి వచ్చింది, 0 ఇటు ఉండేది అటు వెళ్ళింది అంతే. ఓకేనా? అండర్స్టూడ్ మా? అండమైందా? ఈ 8th బిట్ మీకు కొంచెం క్లియర్గా చెప్తా, ఆగండి. రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ అంతే. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అంతే. సో ఇట్లా చెప్తా. ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ అంటే ఏంటిది? స్మాలెస్ట్ 4-digit నెంబర్ is 1000. The great 4-digit number is 9,999. The smallest 5-digit number 10,000. The greatest 5-digit number 99,000. అంతే కదమ్మా, ఏం లేదు ఇక్కడ. గ్రేట్, స్మాల్, గీట్, స్మాల్ అంతే. సో ఈ రోజుతో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను నెక్స్ట్ టైం నుండి ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. జలుబు ఉంది చాలా. సో ప్లీజ్ నాకు కోఆపరేట్ చేయండి కొంచెమైనా. నాకు కొంచెం మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. అండ్ నేను మళ్ళీ రేపో ఎల్లుండో ఎక్సర్సైజ్ 1.2 పెడతా. ఓకేనా? బాయ్.